బిగ్ బాస్ 9 ఇప్పుడిప్పుడే జనాల్లోకి వెళ్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య గొడవ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఫుడ్ దగ్గర వీళ్ళకి చిచ్చు పెట్టాలనే లాజిక్ బాగా తెలుసు. అందుకే ఏ సీజన్లో అన్నా సరే హౌస్ మేట్స్ మధ్య ఫుడ్ విషయంలో గొడవ పెట్టడానికి ఫుడ్ దగ్గర ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. హౌస్లో ఉన్న కామన్ మ్యాన్స్ని ఓనర్స్ గాను, సెలబ్రిటీస్ని ఇరుగు పొరుగు వారుగాను కేటాయించారు. అయితే ఓనర్స్ ఎవరైతే కామన్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళని అడగకుండా ఏది తీసుకోకూడదు హౌస్లో ఉన్న సెలబ్రిటీస్. ఇందులో భాగంగానే సుమన్ శెట్టి బర్నీ గారి దగ్గరికి వచ్చి, బర్నీ అన్న, నాకు పొద్దున్నే కాఫీ తాగే అలవాటు ఉంది. ఆ కాఫీ తాగకపోతే నాకు బుర్ర మెంటలెక్కిపోద్ది. అంతేకాదు పొద్దున్నుంచి ఏ పని చేసినా చాలా అనీజింగ్గా ఉంటుందన్నా, కానీ ఇక్కడ కాఫీ తాగడానికి కూడా లేదన్నా నాకు చాలా ఇబ్బంది అవుతుంది అంటూ బర్నీ గారి దగ్గర తన బాధను చెప్పుకుంటూ ఫీల్ అవుతున్నాడు సుమన్ శెట్టి. అయితే బర్నీ గారు వెంటనే ఆలోచించకుండా, అరే ఫుడ్ విషయంలో ఇలాంటి లాజిక్లు పెడితే నాకు చిరాకురా, నిన్న రాము రాతడు కూడా అదే చెప్పాను, నువ్వు ఏ విషయంలో అన్నా సరే ఎమోషన్స్ చూపించు కానీ ఫుడ్ విషయంలో అస్సలు చూపించద్దు అని అన్నాను. కాబట్టి నేను కాఫీ చేసిస్తాను, ఎవరు ఏమన్నా, ఆఖరికి బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చినా సరే నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానంటూ బర్నీ గారు తన గొప్ప మనసుని చాటుకొని మొత్తానికి సుమన్ శెట్టికి కాఫీ కలిపి ఇచ్చేశారు. అయితే పాపం సుమన్ శెట్టి ఎవరు చూడకుండా త్వరగా తాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, బర్నీ గారికి కాఫీ అంటే చాలా ఇష్టం, కానీ తన కోసం కాకుండా సుమన్ శెట్టి కాఫీ కావాలి అంటే తన కోసం త్యాగం చేశాడు. చూశారు కదా, మరి ఇదంతా కూడా లైవ్లో చోటు చేసుకుంది. మొత్తానికి బర్నీ గారు గొప్ప మనసు చాటుకున్నారనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.